సార్ ప్రసాదం తీసుకోండి సార్. ఇంక డివైడ్ ఓకే అవ్వాలని గుడికి వెళ్ళి పూజ చేయించుకొచ్చాను. మీరు కూడా తీసుకోండి. మా కంపెనీ అంటే అంత భక్తి నీకు? కంపెనీ అంటే భక్తి కాదు, ఆయనకి లోన్ మీద ఉన్న భయం అలాంటిది. ఆ యాడ్ ఓకే అయితే నా ఇన్స్టాల్మెంట్ కడతారని నమ్మకం సార్. ఆ నమ్మకం నన్ను నడిపిస్తుంది. మీరు అదే నమ్మకం మీద ఉండండి. యాడ్ ఓకే అయిపోగానే మీ పేమెంట్ మీకు ఇచ్చేస్తాను. అబ్బా, పుట్టింటికి వెళ్ళిన భార్య తిరిగి వచ్చినంత ఆనందంగా ఉంది సార్. మీ లోను లేచిపోయిన పిల్లల లాంటిది తిరిగి రాదండి. మీరు చెప్పేది ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. ఆడు చెప్పింది ఆడికి అర్థం అవుతుంది, మీకేం అర్థం అవుద్ది? చూడండి, ఇవాళ ఈ యాడ్ ఓకే అయిపోతే మనకు వచ్చే లాభం ఎంతో తెలుసా? తెలియదు సార్. 5 లక్షలు. కానీ నాకు కట్టాల్సిన ఈఎంఐలు 2 లక్షలే కదా సార్. ఇక్కడ వర్కర్స్ కి ఇవ్వాల్సిన పేమెంట్ 10 లక్షల దాకా ఉంది సార్. క్లయింట్స్ వెయిట్ చేస్తున్నట్టున్నారు, మనం వెళ్దాం సార్. ఈ రోజు నా పెళ్లి రోజు సార్. ఇంటికి తొందరగా రాకపోతే మా ఆవిడ విడాకులు ఇచ్చేస్తానంటే. ఇక్కడ అదే ప్రాబ్లం సార్. క్లయింట్ వెయిట్ చేస్తున్నారు, మీరు త్వరగా వచ్చండి బాబా. చూడు బాబు, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో నీ అమౌంట్ ని క్లియర్ చేసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. Shall we start? గో అహెడ్ పూజ. ఒక హ్యాండ్సమ్ కుర్రాడు తన బాడీ మీద డియో స్ప్రే చేసుకుని బయటికి వచ్చాడు. బాడీ నుంచి ఆ డియోకున్న అద్భుతమైన ఫ్రాగ్రెన్స్ ఎయిర్ లో అలా అలా ట్రావెల్ అవుతోంది. ట్రావెల్ అయి పక్కింటి బెడ్రూమ్ లోకి వెళ్ళింది. బెడ్రూమ్ లో ఉన్న అమ్మాయి వావ్ అని తిరిగి చూసింది. ఆ కుర్రాడు రోడ్డు మీదకి వచ్చాడు. వెనక కొన్ని వేల మంది అమ్మాయిలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఫ్రీజ్ చేశాం. ఈ ప్రపంచంలోని అందమంతా మీ వెంటే పడుతుంది. యాక్స్ డియో. సూపర్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. అది చెప్పాల్సిన వాళ్ళు కూడా అదే చెప్తారు. అంత ఆశనా? నమ్మకం. అది చూడండి. నథింగ్ స్పెషల్ ఇన్ దిస్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఈస్ గుడ్, బట్ ఇట్స్ వెరీ యూజువల్ అండ్ రెగ్యులర్. నో, ఐ అగ్రీడ్ విత్ యూ సార్. సార్, నా లోన్ పరిస్థితి ఏంటి సార్? ముందు మా బావ పరిస్థితి చూద్దాం. ఒక్క అబ్బాయి వెనుక అంతమంది అమ్మాయిలు పడటం అన్‌న్యాచురల్. దేర్ ఇస్ నథింగ్ న్యూ. చైర్మన్ నేను మాట్లాడతాను కదా, మీరు ఉండండి. నో, లెట్ హిమ్ కంటిన్యూ. నేను కూడా రోజు ఇదే డియోస్ పే చేస్తాను. ఒక్క అమ్మాయి కూడా నా వెంట పడలేదు. అంతెందుకు, రోజు పక్కనే ఉండే మా మేడం కూడా ఏ రోజు నా వైపు చూడలేదు. Do you have any concept? Yes, ma'am. చెప్పండి. ఎక్స్ డియోడ్రెంట్. ఇది మీ బాడీకి స్ప్రే చేసుకుంటే మీ వెంట అమ్మాయిలు రారు, లక్కీ డ్రాలో కార్లు రావు, లాటరీలో లక్షలు రావు. మీ బాడీ నుంచి చెమట వాసన కూడా రాదు. దిస్ ఈస్ ఎక్సలెంట్. శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా. శంకరా. బావా, అర్జెంట్ గా లోన్ డబ్బులు ఇచ్చే బావా, లేకపోతే పిచ్చెక్కి రోడ్డు మీద తిరిగేలా ఉన్నాడు. కూల్ కూల్ కూల్. టేక్ దిస్. థ్యాంక్ యూ సార్. ఇదిగోనయ్యా నీ డబ్బులు. సార్ థ్యాంక్ యూ సార్. శంకరా. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్. కరెక్ట్ సార్. గుడ్ జాబ్. Thank you, sir. నైస్ జాబ్. దివాకర్. ప్రభాకర్ సుధాకర్ కూడా ఉంది మేడం. ఏంటి నాన్న ఇక్కడ కూర్చున్నావు? కూర్చోలేదు మేడం, పని చేస్తున్నాను. ఈ చైర్ నాదమ్మా. ఓ సారీ మేడం. లేకు. ఏం చేస్తున్నావు? చైర్ అడిగారు కదా మేడం. నేను అడిగింది ఆ చైర్ కాదు, నా పొజిషన్. నీ పొజిషన్ మారిపోయింది. సార్, నేను అన్నదే నువ్వు విన్నావు, నువ్వు విన్నదే నేను అన్నాను. ఇక్కడి నుంచి యాడ్ ఏజెన్సీకి క్రియేటివ్ హెడ్ అతనే. సారీ సార్, నేను అతని కింద పని చేయలేను. చూడు, జెండు బామ్ అయిపోయిందని బాధపడడం కంటే తలనొప్పి పోయిందని ఆనందించడమే బెటర్. అసలు తలనొప్పి లేకపోతే తలనొప్పి వచ్చేలా తలని తీసుకెళ్లి గోడకి టప్ప టప్ప టప్పని కొట్టుకోవాలి. అర్థమైందా? చూడు, నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు కానీ మంచి కాన్సెప్ట్ తయారు చేసి ఇంకో యాడ్ పట్టావంటే నువ్వే క్రియేటివ్ హెడ్. ఓకే, ఆల్ ద బెస్ట్. నీకేమైనా పని ఉంది అంటారా? లేదు బావా. ఎందుకు ఎక్కడ పదా. అబ్బా, ఆ క్రియేటివ్ హెడ్ పోస్ట్ గురించి బాధపడటం మానే. పోయింది ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయలే కదే. నేను బాధపడుతోంది డబ్బు పోయినందుకు కాదే, నా పరువు పోయినందుకు. ఎలాగైనా సరే పోయిన పరువుని మళ్ళీ దక్కించుకోవాలి. పోయిన పరువు తిరిగి దక్కించుకోవాలంటే మళ్ళీ నువ్వు క్రియేటివ్ హెడ్ అవ్వాలి. క్రియేటివ్ హెడ్ అవ్వాలంటే యాడ్ కొట్టాలి. యాడ్ కొట్టాలంటే మళ్ళీ కాన్సెప్ట్ చేయాలి. ఇదంతా అయ్యే పనేనా?
యాడ్ కొట్టాలంటే కాన్సెప్ట్ చెయ్యక్కర్లేదే, కొట్టేసిన కాన్సెప్ట్ తో కూడా యాడ్ కొట్టేయచ్చు. యు మీన్ థెఫ్ట్? నో, దొంగతనం. కీ ఎక్కడిదే? డూప్లికేట్ చేయించా. వావ్, సూపర్. నేనే మర్చిపోయా. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాడే. పద పద. ఇప్పుడు ఇలాగే చెప్తా పని. బంగారు కోడి ఏ పాప ఏ పాప ఏ పాప, చెంగాబి రంగు చీర కట్టుకుంది ఏ పాప ఏ పాప ఏ పాప.